సంగారెడ్డి జిల్లా మానూరు మండలం కమలాపూర్ గ్రామంలో సామాజిక సమరసతకు ప్రతీకగా నిలిచిన ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి చేపట్టిన సామాజిక సమరసత అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని దళిత కుటుంబాలను తొలిసారిగా ఆలయంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విహెచ్పి కార్యకర్తలు దళిత భక్తులను తమ భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుడి ముందు అందరూ సమానమేనని, కుల వివక్షకు హిందూ సమాజంలో స్థానం లేదనే సందేశాన్ని గ్రామస్తులకు అందించారు. సామాజిక ఐక్యత, సమానత్వం, సోదర భావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. దళితుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా సామాజిక సమరసత దిశగా ఇది ఒక ప్రీతికాత్మక అడుగుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ హిందూ క్యాబ్ డ్రైవర్ పై దాడి జరిగింది. ప్రయాణికుడిని దింపి డబ్బులు తీసుకుంటున్న సమయంలో రోడ్డు పక్కన కారు ఆపాడన్న కారణంగా ఓ వర్గానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడితో హిందూ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా ఉదయార్పట్టిలో కాంతూరి ఉత్సవం నిర్వహణ అంశం వివాదానికి దారితీసింది. ఇతర గ్రామాల నుంచి వచ్చిన కొందరు ముస్లింలు గ్రామ పరిధిలోని వివాదాస్పద భూమిలో కాంతూరి ఉత్సవం నిర్వహించేందుకు ప్రయత్నించగా గ్రామంలోని హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూమి హిందువులకు చెందిన అటవీ భూమి అని, అక్కడ జైన గుహాలయం కూడా ఉందని వారు చెబుతున్నారు. గతంలో అదే ప్రదేశంలో క్రైస్తవులు శిలువ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు శాంతి కమిటీ జోక్యంతో అన్ని వర్గాలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కాంతూరి నిర్వహించేందుకు ప్రయత్నించడం వెనుక భూమిని ఆక్రమించి భవిష్యత్తులో వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలని కుట్ర ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసన తెలిపిన హిందువుల్లో కొందరిని మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఆ భూమి యాజమాన్య హక్కులపై రెవెన్యూ శాఖలో విచారణ కొనసాగుతుండగా అసలు యాజమాన్యం ఎవరిదనే అంశంపై తుది నిర్ణయం రావాల్సి ఉంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా హున్సికేరి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో కృష్ణ జింక వేట కలకలం రేపింది. చొండి మమదాపూర్ ప్రాంతంలో కృష్ణ జింకను అక్రమంగా వేటాడినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుల్లో 3 కలబురికి జిల్లా చొంచోలి ప్రాంతానికి చెందినవారని, మరో 3 హైదరాబాద్ కు చెందినవారని తేలింది. ఈ నెల 17న అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని స్థానికులు గమనించి అడ్డుకునే ప్రయత్నం చేయగా 3గురిని పట్టుకుని అటవీ శాఖకు అప్పగించారు. మిగిలిన 3 పరారవ్వగా రాత్రంతా సాగిన గాలింపు చర్యలో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు ఆయుధాలతో వేటలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కు చెందిన మత బోధకుడు అల్లమ్మా వాసిర్ మద్ని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు 26 నుంచి 11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సాయిద్ గురించి మాట్లాడిన మద్ని, సాయిద్ దాదాపు 10,000 మంది ఉగ్రవాదులను కాశ్మీర్ కు పంపాడని పేర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 14న పాకిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. హఫీజ్ సాయిద్ ను దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తిగా మద్ని అభివర్ణించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే 26 నుంచి 11 ముంబై దాడులతో పాటు భారత్ పై జరిగిన పలు ఉగ్రదాడుల్లో లష్కరే తోయిబా పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మద్ని వ్యాఖ్యలు పాకిస్తాన్లోని జిహాదీ నెట్వర్క్లు కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.